ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న టీమ్ యాదమరాజు. లెట్స్ వెల్కమ్ దెం. వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే పప్పెట్లు హాయ్ హాయ్ పప్పెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఈ రోజు పార్క్ వచ్చిన నేను ఎందుకంటే సోషల్ మీడియాలో 1 month నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. ఆ అమ్మాయి ఈ రోజు కలుస్తాన్నది. ఆ అమ్మాయిని చూడాలనుకుంటురా అన్న? నవదీప్ అన్న నీకే చూద్దాం. చూసావా? చూసిరా తిన్నగా 1 month ఇట్లా చేసిన 100 కోట్ల ఆస్తుంది ఆ పిల్లకి. జస్ట్ వస్తుంది ఇప్పుడు మిన్నగా సెట్ చేసేసాం. హలో హలో ఏడునో? ఏ గీనే ఉన్నా పార్క్ లో ఉండి గంట సేపు అయితే ఏడునో? పార్క్ లో ఉన్నావా? అది ఇది అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఒక్కటే చూస్తారా. ఈడ ఎవరో ఆంటీ తిరుగుతుంది పార్క్ లో. నా పక్కన కూడా ఒక తొండగాడు తిరుగుతాడు. సరే ఏడున్నావు? నేను పార్క్ లో ఉన్నా. హలో 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 అదే నువ్వేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? ఆ దానికి నీకేమైనా పోలుకుందా? మోసం చేసాను నన్ను. పోయపో రాజు. అయింది. నేను నీకు నచ్చలేదు అనుకుంటా. క్యాన్సిల్. వద్దు 100 కోట్లు వద్దు. నచ్చినావు. జిమ్ పోయి మంచిగా స్లిమ్ చేస్తాను నేను. ఇప్పుడే కలిసినాం కదా, ఒక 1 year లవ్ చేసుకొని పార్క్ లో పోండి తిని హ్యాపీగా, అప్పుడు దాని తర్వాత పెళ్లి చేసుకుని. 1 year కాదు, ఇప్పుడే పోయి మా అమ్మని మా నాన్నని మా బాబాయ్ని అందరిని నొప్పించి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి. మా ఊరు పోదాంపా. నడు పోదాం దా. సైడ్ వెళ్ళొద్దు. ఎందుకు? ఆ ఊరికి వెళ్తే చచ్చిపోతావు. ఇక్కడ పిక్చర్ లేకుండా నా మాట విను. వెలుతురు తింటది ఆకు వెలుతురు తింటది ఆకు ఆకును తింటది మేక. మా ఊర్లో పౌరుషం లేకపోయినా పర్లేదు, ఎవడైనా మీసంతో లేకపోయినా అనుకో వానికి సావే సావే సావే. మా ఊర్లో అడుక్కు తినటువంటికైనా సరే మీసాలు ఉండాల్సిందే సార్. ఇంతకీ మా ఊరి పేరు ఏందనుకుంటురా? మేడం, మీరు కూడా మా ఊర్లో పెట్టాలంటే మీసాలు పెంచుకొని రండి, లేదంటే తెలుసుగా రప్ప రప్ప రప్పాయే. ఇదే నా మీ ఊరు? మా ఊరే అండి. ఏమైంది మీ ఊర్లో ఎట్లా చంపుకొని వాడరు? మా ఊర్లో ఇవన్నీ కామన్ రా. ఊపిరి తట్టున్నాడే వాడు. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఆ ఊళ్ళో నన్ను పొడి చేసిరయ్యా. ఎందుకు ఏమైనా మర్డర్ చేసినావా? లేదయ్యా. మరి ఎందుకు చంపిండు? నాకు మీసాలు లేవని చంపేశారయ్యా. మీసాలు లేవని చంపేశారయ్యా. చెప్పాలి కదా, నేను మీసాలు లేకపోతే చంపేస్తున్నాను మీ ఊర్లో. నేను రాను పో. రాజు మీసాలు లేవే, నేను రాను. చూసుకోండి, అగ్గి ఊర్లో పుట్టి పెరిగిన సార్, నాకు తెలియదు ఐడియాలు. ఈ మాస్క్ పెట్టుకుని ఒక్క రోజు కవర్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు మనం. దొరికిపోతే దొరకరా రాజు. అగో మా బాబాయ్. నమస్తే అంకుల్. ఎవడు? ఎవడంటవేంది నాన్న, చెప్పలేదా? నేను ప్రేమించిన రాజు. మరి వీడెందుకు మాస్క్ పెట్టుకుండు? అంటే ఇలా రథం చేస్తున్నా. ఏం రథం? మొగలను చూడొద్దని మా రథం. కొంచెం రెస్ట్ తీసుకుంటా, రూమ్ ఏడు ఉంటే చూపియరా? నాకెందుకో మీసాలు లేవని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్. ఇలా రాత్రికి వాడికి మీసాలు ఉన్నాయో లేవో ఈ రోజు కనిపెడదాం. అంకుల్ వాష్రూమ్ ఏడుంది? వాష్రూమా? ఆడుంది. ఇగో ఆడు పోయిండు, పోయి పట్టుకపో. ఏం మాట్లాడుతున్నావురా? పట్టుకపోరా, పట్టుకపో. వాష్రూమ్ బాగాలేదు అది. అల్లుడు ఎవ్వరు చూస్తలేరు, ఒకసారి చూపి. ఒకసారి చూపి అల్లుడు. ఏంటిది? నీకున్నది, అందరికున్నది, మొగళ్ళకున్నది చూపి. లవ్ వీక్ నీతో అయితే లేదు కానీ నేను సెట్ చేస్తా చూడి. అల్లుడు ఇగో మామకు చూపి భయపడుతున్నావు కానీ చూపి చూపి. నేను నీకేం ఉపకారం చేశాను రా? అరే సిగ్గులేదారా మీకు? వాష్రూమ్ పోనీయరారా? ఏ మల్లుడిని పట్టుకొచ్చినావురా? ఏమైంది? మీసాలు చూపిమంటే భయపడతాడు. సరే అల్లుడిని మందాగా నీకు పిలిపిద్దాము, తర్వాత పట్టుకుందాం. మంద సెట్ అయిపోయి ఆడు మీసం ఎట్లా చూపించాడు నేను చూపిస్తా. అల్లుడు ఏమైంది అంకుల్? గడికి ఒకసారి పిలుస్తుర్రు. ఒక పెగ్గేద్దా? నేను అయ్యాను మందు మానేసిన, రథం చేస్తున్నా. రథంగా అన్నా రక్తంగా అన్నా? రథమే కావాలి. మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా. తాగు.
ఇవన్నీ కాదు కానీ వాడికి ఫోటో దిద్దాం మస్తు ఇస్తాడు. అల్లుడు ఇంటికి కొత్తగా వచ్చిన ఫోటో దిగాల. మామా వద్దు మామా ఏమే అరే అల్లుడు స్మైల్ చేస్తాడా? ఏ అల్లుడు స్మైల్ చేయి. అన్నా వీడు ఏరా మీసాలు లేకుండా నన్ను మోసం చేస్తావు. బాబాయ్, నానా, నానా. రాజుడు కొడితే నేను చస్తా. నీ ఎవరిని సావుగాను నేను చచ్చేటట్టు నాకు. రేయ్ నీకు లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నారా? నువ్వు నెల రోజులలో మీసం మెచ్చుకొని వచ్చినావు అనుకో, నా బిడ్డనిస్తా, 100 కోట్ల ఆస్తి ఇస్తా. రాజు ఎట్లయినా మీసాలు పెంచుకొని రా రాజు. సరే సరే ఏడ పెరుగుతాయి. ఇప్పుడు నెల రోజుల మీసాలు అంటే కష్టమే. మా ఫ్రెండ్ గారు ఒక డాక్టర్ గారు వాడిని ఫోన్ చేస్తా. హలో అరే ఏడ్నోరా హాస్పిటల్ రా ఒకసారి రారా. ఒక ప్రాబ్లం వచ్చిందిరా. నా పిల్లకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీసాలు రాయడు ఫ్యామిలీ రా. నాకేమో మీసాలు లేవు. ఇప్పుడు మీసాలు రావాలంటే ఏం చేయాలరా? మన దగ్గర ఆయిల్ ఉంది. ఓ రోజు చుక్క రాసుకుంటే నీకు నెల రోజుల్లో మీసాలు వస్తాయి. అవునా? ఇది ఇచ్చాయి పోపో. చుక్క రాసుకుంటే నెల రోజులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా. రాపో మొత్తం రాసుకుంటావా అనుకున్నా. అరే వస్తున్నారా ఇంటికి? వానికి మీసాలు వస్తాయంటవా రావంటవారా? వాడికి మీసాలు రావని నా పందెం 2000. వాడికి మీసాలు వస్తాయని నా పందం 5000. హలో రాజు, ఆ శోభ ఆ తొందరగా వచ్చాయి మీరు. ఇప్పుడు చెప్పరా, పెళ్లి చేస్తావా చేయవా? పెళ్లి చేస్తా అల్లుడు, దండాలు మార్చుకోరి. ఏ మామా పొరి ఏమే అవి తీసుకురాపో. అమృత్ సార్ మీసాలపురంలో మర్డర్ అయింది. లే పైకి లే. మీసాలేరా? ఇదేంది? సార్ వీడు గాలిపటం దగ్గర ఇస్తుంది సార్ వీడు. ఇదేంది ఇంత లోపల పోతుంది? అరే మర్డర్ అయింది రా. అయ్యా నా మూసంతా మూరు వేసుకుంటారు. నా మూసంతా మూరు వేసుకుంటారు. ఏమైంది అల్లుడు? మీ అల్లుడు ఒకరిని చంపిండు ఊరేసి మీసాలతో. మీసాలతో అల్లుడు మీసాలతో ఒకరిని చంపిండంట మామూలు విషయమా? పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు. పెద్ద కేసు అవుతుందా? ఏ చిన్న కేసు ఇది. చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? దరిద్రం కొట్టేసింది భయ. ఈ బట్టలన్నీ ఉతికి వారం అయితే నారే, నీకే దండం లేదు డాడీ. బట్టలు ఆరేయాలంతగా? అల్లుడు ఒకసారి ఇట్రా. ఎక్ బార్ ఏ పకడ్లో. ఐడియా ఏదో బాగుంది డాడీ. గమ్ము గమ్ము కాదురా, గమ్ము గమ్మున్నా ఉన్నారా? గమ్మురు. అబ్బా దొరికింది బిడ్డ. ఇట్రా ఏమిరా రేయ్, మీసాలేమిరా? అయిపోయింది బతికి అయిపోయింది. ఎందుకు ఇట్లా చేసిండ్రా? అంటే అల్లుడు మా పిల్లని చూస్తే తెలుసు కదా, ఎవరు పెళ్లి చేసుకొని కొత్తలేరు. ఏ బకరా దొరుకుతాడా అని చూసినావు, టైం కు నువ్వు వచ్చినావు. ఇప్పుడు నేను ఏం చేయాలైతే? రెండమ్మా రండి, పాత మీసాలకి కొబ్బరి నూనె. రెండమ్మా రండి. ఉత్తమ్మా. జడ్జెస్ ఎలా అనిపించింది? నవదీప్ గారు యాక్టింగ్ బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రిప్ట్ కొంచెం వీక్. ఓకే. బిందు మాధవి గారు పర్ఫార్మెన్స్ వెళ్తూనింది కానీ జోక్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు. జనీ మాస్టర్ ఒకటే అయిపోతుంది. స్పాంటనేట్ గా ఉండాలి, నవ్విపించేలాగా ఉండాలి. ఏదో పాటలు అప్పచెప్పినట్టు ఏబిసిడి అంటే ఏబిసిడి, ఏపీఎల్ యాపిల్ అంటే ఏపీఎల్ యాపిల్ అలా ఉంది కానీ ఎక్స్ప్రెషన్స్ లోపల నుంచి ఎమోషన్ ఫీల్ ఎన్ని రాలా. ఆల్ ది బెస్ట్. జనీ మాస్టర్, యాదవరాజు టీం నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? పులే. థ్యాంక్ యూ. మేము వేసుకొచ్చిన గెటప్ వచ్చేసి ఇది పోస్ట్ మ్యాన్. ఇలా తీస్తే అమ్మా చెత్త చెత్త, అమ్మా చెత్త అంటారు. చెత్త ఉంది మిమ్మల్ని అంటే అయ్యో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుర్రు. మొత్తం తీసేస్తే అదేంటి మార్చరీ కాడ కాంపౌండర్. ఒక 500 తీసుకొని లోపలికి పోతా సార్. ఏం చేస్తావు అంటే 4 స్కిట్లు చచ్చిపోయినాయి అంట, చూసేస్తా. నీకు 500 నేనే ఎక్కువిస్తా, అవి చూస్తే చచ్చిపోతావు. ఇంటికి చచ్చిపోయారా సార్? మరి ఇడికి వాసన వస్తుంది.
అన్న ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా కొందరు, మీరు ఇచ్చిన బిరుదు వల్ల, మీరు ఇచ్చిన పొగడతల వల్ల కొందరు ఫేమస్ అయ్యారు. మీరు ఇచ్చిన ఫేమ్ వల్ల వాడు బయట ఎట్లా ఉపయోగించుకుంటున్నా, వాడు ఎలా ఉంటుండ అనేది చేద్దాం. ఫస్ట్ మన ఏరియాలో ఫేమస్ అంటే అగో వీళ్ళని జస్ట్ ఒక మాట అనగానే వాళ్ళు ఫేమస్ అయిపోయారు సార్. నిన్న రాత్రి ఒక టెలికాస్ట్ అయింది, ఈ రోజు అలా పర్ఫార్మెన్స్ ఎట్లుంటో చూద్దాం ఇంటికాడ. రే సంతోష్, నేను సంతోష్. సుజీ సుజీ గుడ్ మార్నింగ్. నీ ముఖం చూపించేదిరా, నల్ల పిల్లలు కూడా తెల్ల పిల్ల ముఖం చూస్తే బాగుపడతా. దరిద్రుడా దరిద్రుడా. సరే అమ్మ పిలుస్తుంది. పో మళ్ళీ నాకెందుకు పర్మిషన్? నన్ను కాదు నిన్ను పిలుస్తుంది. దేనికి? బయట ఊడ్చి అది ఎంత ముగ్గంటే వేసినప్పు. ఒక్క నిమిషం ఏమన్నా అంటే సంతోష్, మనకు షూటింగ్ ఎప్పుడు అయిపోయింది? 7:30కి. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 o'clock. ఒక అర్ధ గంట వండుకునేవా? ముగ్గేసినప్పు. ముగ్గ. ఏ సంతోష్, ఇఫ్ డోంట్ మైండ్, నేను ఇప్పుడు ఎవరో తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ కాదు, జెమినీ ఆర్టిస్ట్ ని. నేను బయటకు వెళ్ళి ముగ్గులు గిగ్గులు వేసిన అనుకో, ఎవడొచ్చి వీడియోలు చేస్తాడు, అది వైరల్ చేస్తే హౌ మెనీ కామెంట్స్ కేమ్ టు కమ్. టెలికాస్ట్ అయింది నీది ఇంకొకటే స్కిట్. దాంట్లో నన్ను స్టూడియో మొత్తం నన్ను మస్తు సార్లు కలవరిచ్చింది. సుజీ క్యాన్వేర్ ఎక్కకు, సుజీ ఆ క్యాన్వేర్ ఎక్కకు అని చెప్పి చాలా మంది అన్నారు. నాకు అంత పేరు వచ్చింది. సుజీ బాబు ఏడుస్తుండు. ఏ బాబు? మన బాబు. నీకు కూడా బాబేగా? అవును. నువ్వు ఎత్తుకోవాలి అనొచ్చుగా. సుజీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్పు. నేను ఎంతవరకు ఒక్కసారి కూడా నేను చేతులు ఎప్పుడైనా కొట్టినా చెప్పు ఎప్పుడన్నా? కొట్టలే. సుజీ ఐ లవ్ యూ. ఐ లవ్. ఒక కొడుకు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మన మళ్ళీ స్టేజ్ ఎక్కగానే ఒకలాడిలాక ఏం తెలియదు నాకు. ఎప్పుడు ఏం చూసుకున్నావురా? ఏడవకు నలిగుంటాడా? ఒరే నేను రే సుజ్జి, నువ్వు కాదు రే. సంతోష్ బాత్రూమ్ లోకి దొంగదారి ఎప్పుడు పెట్టినావు? నిన్ను కొడతా చెప్తున్నాను, ఓవర్ యాక్షన్ చేసే. ఒక్క స్కిట్ పర్ఫార్మెన్స్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. నీ ఒకలాడి అన్ని కథలన్నీ చూసిన సంతోష్. ఏం చూసిన? బయటికి రాగానే క్యారియన్ బయట ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు. ఆమె చెల్లాను అనవరా? నువ్వు ఎందుకంటావురా? నువ్వు ఎందుకంటే చెప్పు. ఎప్పుడు కొట్టినారా? నిన్ను ఎప్పుడు కొట్టినా? చెల్లాను. ఆమె చెల్లేదికి అయితే ఆమె నాకన్నా పెద్దది అక్క అంట. చందన్న ఫోన్ చేయి. నేను అప్పుడు చందన్నని. హలో. హలో ఏం రాబోయే తమ్మి, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా ఏం కదా? సారీ సార్, నేను హనుమంతరావు గారికి ఫోన్ చేసాను. చాలు నేను ఆదరాబోయ్. నాకు నేనేమో తప్పు చేసినా అన్న. నేను చేసినావు కదరా, స్కిట్లకు రావడమే పెద్ద తప్పు. ఏమని చెప్పు. కాదన్నా, సుజ్జి నన్ను తిడుతుంది కొడుతుందన్న ఇంటికాడ. ఫోన్ ఇవ్వయి. హలో అమ్మా చెప్పమ్మా. అన్న నేను సుజ్జిని మాట్లాడు. వరొద్దన్నారమ్మా నేను. వీడు నన్ను తిడుతుండన్నా, అమ్మాయిలతో మాట్లాడుతుడు. ఒక్క నిమిషం మాకు ఇట్లా ఏటట్లేదు. పేరు ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఫోన్ చేద్దాం. నేను బిందు మాధవ్ గారు చేస్తా. చెయ్యి. హలో కోడలి పిల్ల, నేను కొంచెం బిజీ ఉన్నా పెట్టావు. హలో కొంచెం బిజీ. ఏమో ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు నవదీప్ గారు చేయాలి. అమ్మో ఆయనకి ఇట్లా మాట్లాడితే అర్థం కాదు. కిరిక్. హలో వస్తున్నా, ఒక 2 minutes మాట్లాడుతున్నా సార్. సార్ చెప్పు. ఏచంది అదే సార్, ఎవరిని నా పేరు చెప్తున్నా గుర్తుపట్టరు. నా బిడ్డలు ఉంటారు యోదా. ఓకే చెప్పు. సార్ ఇప్పుడు మన ఈ సంతోష్ సుచ్చి ఉంది కదా, నా దగ్గర లేరు, పెట్టి. జానీ మాస్టర్ చేద్దాం సపరేట్గా. కిర్రం రెడీ గైస్. 5 6 7 8 రెడీ 10 11 12 సార్. హలో గైస్ రెడీ. అదే నువ్వు ఓవర్లాప్ లో పక్కన జరుగు. నేను లేడలేదు సార్, షూటింగ్ అయితే లేదు సార్. ఓకే మానిటర్ 5 6 7 రెడీ. హలో బిజీ ఉన్నా పెట్టి. నాకేం అర్థమైతే ఎవరికి ఫోన్ చేయాలి? వీళ్ళకే చేద్దాం సపరేట్గా. హలో సంతోష్ నా చెప్పన్నా. కొట్లాడకూరు బిడ్డ. కొట్లాడు కాదు, మొత్తానికి మేమైతే మీ స్కిట్ లో ఏమన్నా మాకు టీమ్ లీడర్ చేస్తాం. హలో మా టీమ్ లో మీరు ఏమైనా చేసుకుంటారా? ఛాన్స్ ఇస్తా. మన కొడుకులారా, మీకు ఇంత పేరు అంత ఎత్తురేమన్నా మీరు? ఒక్క నిమిషం మాకు ఫోన్ పెట్టాయి. పెట్టి సురేష్ అన్న గారు టీం అడుగుతారు, దండం పెడితే ఇయ్యకే నువ్వు మోమాటం పోయి ఫోన్ నుంచి ఛాలెంజ్ చెప్తాను వీడ. సరేనా? ఉంటా. ఇట్లా వీలేదు ఉంటదన్న నార్మల్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎన్ని చేసినా భరించేది పీసీఆర్. ఇక్కడ మనం ఉన్న కెమెరామెన్లు అన్నవాళ్ళు, వాళ్ళ ఎలా ఉంటే అలా ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం స్టేజ్ మీద చేస్తున్నప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను వచ్చేసి పీసీఆర్ ఉన్న జ్ఞానం సార్ అన్నమాట. వాడు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కెమెరామెన్. రెడీ లైట్ సెట్. ఓకే రెడీ. అరే ఎన్నడా ఫాలోర్.
అరే అరే ఉన్నావు అరే కెమెరా ఎయిట్ అరే ఎన్నడా కాదు సార్ నా కన్నడ అరే జిమ్మి నువ్వన్నా ఫాలో కలవాడిని అరే అరే హలో హలో అరే అరే వాడు ఏడు ఏడురా సార్ వాడు లైట్ కిందకి నడుచుకుంటాడు కనబడతలేదు సార్ వాడు అసలు లైట్ ఆఫ్ ఉంది అక్కడ. ఎన్నడా మీరు ఎందుకున్నారా నాకు అర్థం కాదు. ఎన్నడా అరే టీవీ వాడగొట్టినా నేను పో. ఇప్పుడు బ్రేక్ టైం ఇస్తారు వీళ్ళకి కెమెరామ్యాన్స్ కి. మన ఆర్టిస్ట్ ఎవరైతే కెమెరాకి దొరకకుండా అటు ఇటు తిరిగిండో ఆర్టిస్ట్ బయట కనబడతాడు. ఆడు కెమెరామ్యాన్ నేను ఆర్టిస్ట్. ఎందుకు ఏందో వాడు ఎవ్వడు వాడు ఆర్టిస్ట్. టిష్యూ ఇట్రా ఫోటో కొంచెం అయినాక ఇస్తాను. రే నేను కెమెరామ్యాన్ రా. ఓ సారీ అన్న. హాయ్ ఎవర్రా నువ్వు? ఆర్టిస్ట్. ఎవరు చెప్పిండు నేను ఆర్టిస్ట్ ఎవరా నీకు చెప్పింది? నీ పేరేం పేరు అసలు? నా పేరు భాస్కర్. భాస్కర్ నువ్వు మంచి ఆర్టిస్ట్వే కానీ ఆ జ్ఞాని అంతా తిరిగి చెడిపోయినావు. వాడికి కెమెరా ఫేస్ అంటే ఏంటి, కెమెరా లుక్ ఎక్కడ ఉందో చెప్పు. వాడికి చెప్పురా, వాడికి చెప్పు. దరిద్రుడికి ఎవరికి చెప్తావు? భాస్కర్ జ్ఞాని గారికి చూసేసుకొని వస్తా. ఎన్నడా కన్నడ అంటాడు ఈయన. ఇట్లుంటది అన్న. వెల్ డన్ భాస్కర్ అండ్ జ్ఞాని. జడ్జెస్ జానీ మాస్టర్. రోస్ట్ చాలా బాగా చేస్తున్నారు మీ ఇద్దరు. సూపర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాగా నవ్వాం, చాలా బాగుంది. బిందు మాధవి గారు. అరే నిన్న నేను వచ్చినప్పుడు నాతో కూడా ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడారు. అవునా? నార్మల్ గా మాట్లాడుతున్నారేమో రేపేస్తారు. నెక్స్ట్ మీకే ఉంటది అయితే. బట్ గ్రేట్ జాబ్ గైస్, నిజంగా చాలా బాగా చేశారు. నవదీప్ గారు. చాలా చమత్కారంగా ఉంటది మీది, బాగుంటది. ఐ లవ్ ఇట్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ భాస్కర్ అండ్ జ్ఞాని. థ్యాంక్ యూ. మన మాస్ జాతరలో ప్రతి టీమ్ లో ఒక రియల్ కపుల్ ఉన్నారు. ఈ రియల్ కపుల్ కి సంబంధించిన యాక్టివిటీస్ నెక్స్ట్ వీక్ నుంచి మన మాస్ జాతరలో జరగబోతున్నాయి. సో లెట్స్ వెల్కమ్ 4 కపుల్స్. కపుల్ సింధు అండ్ అవినాష్. అందరికి నమస్కారం. నా పేరు సింధు, ఈయన నా అవినాష్. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. చిన్నప్పుడు అంటే ఒక 2013లో ఇప్పుడే సీతమ్మ వాకిట్లో తిరుమల చుట్టూ మూవీ చూసాను. ఆ మూవీలో 6 అడుగులుంటాడా 7 అడుగులు వేస్తాడా ఈ సాంగ్ విన్నాను. అప్పటి నుంచి నా మైండ్ లో ఇలాగా ఒక హస్బెండ్ అనే వాడు వస్తే ఇలాగే రావాలి అని ఉండేది. ఇలాగా మూవీస్ లోనే ఉంటుందా లేదా రియల్ లైఫ్ లో కూడా ఉంటారా అని అనుకున్నాను. కానీ 6 అడుగులు ఉంటాడా అనుకుంటే 6 అడుగుల 4 అంగుళాలు వచ్చాడు నాకు. 7 అడుగులు వేస్తాడా అని అనుకుంటే నా కెరియర్ వైపు నన్ను నడిపించేవాడు వచ్చాడు. ఏం అడిగినా ఇస్తాడా అని అనుకుంటే నేను అడగకపోయినా ఛాన్స్ ఇవ్వకపోయినా ఇచ్చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను తినకి. ఓకే. సో ఈ గిఫ్ట్ ఏంటంటే నేను చాలా అనుకున్నాను ఈ స్టేజ్ మీద నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి నిన్ను సర్ప్రైజ్ చేయాలని. నా మనసులో ఉండే మాటలన్నిటినీ దీనిలో రాసి నీకు ఇవ్వబోతున్నాను. ఇవన్నీ మీరే రాసారా? తెలుసుకోవాలని ఉంది అసలు. You are my strength, my peace, my happiness. మిగిలినవి మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి చదువుకోండి తీరిగ్గా. నెక్స్ట్ కపుల్ శ్రవణ్ అండ్ శాంతి దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అందరికి. సో నా పేరు శాంతి. నా పేరు శ్రవణ్. మాకు కంటెంట్ క్రియేషన్, రీల్ చేయడం ఇదంతా ఒక డ్రీమ్ లాగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే,
నా మనసులోకి యాక్చువల్లీ మాది అరేంజ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత మమ్మీ డాడీని మర్చిపోవాలి అని అనుకుంటాం కదా, సో తను నాకు పెళ్లి అయినప్పుడు చెప్పినారనమాట, సో నువ్వు ఇప్పటి నుంచి మమ్మీ అయినా డాడీ అయినా నేనే అని. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అంటే తను అలా చూపిస్తాడు. సో ఈ స్టేజ్ పైన మా లవ్ ని ప్రూవ్ చేసుకోవాలని వచ్చాం. సో నెక్స్ట్ కపుల్ మన వైజాగ్ కపుల్ కల్లు అండ్ కని. సో హలో అందరికి సార్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. మన లైఫ్ లోని మొత్తం కోల్పోయినప్పుడు అందరూ మందరు ఉన్నవారు అందరూ వెళ్ళిపోతుంటారు, బట్ మనం ఏమైనా విన్ అవుతున్నా అన్నప్పుడు అందరూ వచ్చేస్తుంటారు. సో మనం లైఫ్ లో ఏదైనా మంచిగా సాధించాలి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ కావాలి సార్. సో నాకు సపోర్ట్ ఇచ్చింది నా లైఫ్ లో తినే సార్. దీని పేరు కళ్యాణి, నేను బేబీ అని పిలుస్తుంటాను. సో ప్రేమగా కల్లు అని పిలుస్తుంటాను. కల్లు అని ఎందుకు పిలుస్తుంటాను అంటే కల్లు అని ఎందుకు పిలుస్తుంటాను అంటే సార్, యాక్చువల్లీ నన్ను నడిపింది ఆ కళ్ళే సార్. నేను మొత్తం జీరో సార్. జీరో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తినే సార్. నా ఏడుపు, నా స్మైల్, నా మొత్తం టాప్ పైనుంచి కింద వరకు తిని ఒక్కదాన్ని చూసింది సార్. సో నాకు తినే మొత్తం. మీ టీయర్స్ లో బాండింగ్ కనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్య లవ్ కనిపిస్తుంది. సో మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎప్పుడు అడుగుతూ ఉంటానన్నమాట, ఎంత ఇష్టం చెప్పు 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 అని. అసలు చెప్పడు, అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అంటే నాకు చాలా హ్యాపీ. ఓకే, సో మన నెక్స్ట్ కపుల్ సంతోష్ అండ్ సుచిత్ర. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నేను వచ్చాక తన లైఫ్ చేంజ్ అయిందని చాలా సార్లు అంటాడు. లాస్ట్ టైం శివరాత్రికి మా బాబు పుట్టాడు 26th కి. ఈ శివరాత్రికి మేము ఈ స్టేజ్ మీద ఉన్నాము. సో టోటల్ లక్ మా బాబే. సో మా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ తనైనా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పాలి, నేనైనా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను 3.5 years బ్యాక్ నేను మా మమ్మీని కోల్పోయాను. తన దగ్గర నేను చాలా లవ్ మిస్ అయ్యాను. నాకు మా మమ్మీ అంటే చాలా ప్రాణం. మా మ్యారేజ్ అయిన తర్వాత 3 మిస్క్యారీస్ అయ్యాయి. మా బాబు పుట్టాడు 1 year లోనే. తనకి ఈ ఛాన్స్ వచ్చి ఈ స్టేజ్ మీద మేము ఉన్నాము అంటే అది మా లవ్, మా బాండింగ్, ఇదే మాకు మొత్తం. సో దట్స్ ఇట్. నేను గిఫ్ట్ ఏమి ఇవ్వలేను, ఎందుకంటే తన కోసం నేను చేస్తున్నాను, నా కోసం తను చేస్తున్నాడు. ఐ లవ్ యూకి మించి ఇంకా నేను ఏం చెప్పలేను. చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమ. మీ అందరికి ఎవరు దిష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఇలానే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ స్టోరీస్ అన్ని విన్నాక ఒకరి మీద ఒకరికి చాలా లవ్ ఉంది. బట్ ఐ సీ మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు అనిపించట్లేదు ప్రతి ఒక్క స్టోరీలోనూ నేను వినింది. ఈ రోజు మీరు ఎంత ఎమోషన్ అయినారో రోజు అది ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీ పార్ట్నర్ కి. సో ఎక్స్ప్రెస్ చేయండి ఈ రోజు. చెప్తారా? ఇప్పుడు పెళ్లి ఎప్పుడు అని నన్ను సరదాగా అడిగే క్వశ్చన్ కి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చుట్టూ చూస్తున్న కొన్ని వయసు అవుతుందనో, అమ్మమ్మ తాతగారు వాళ్ళు పోయే లోపు చేసుకోవాలనో, ఇలా రాంగ్ రీజన్స్ కి చేసుకోవడం అనేదే నా జోక్. ఎప్పుడు ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. నాకు తోచిన ఆన్సర్ ప్రేమ దొరికినప్పుడు అనేది నేను చెప్పేది. వీళ్ళందరికీ ప్రేమ దొరికింది కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నవదీప్ గారు అండ్ జానీ మాస్టర్ చెప్పినట్టు మీ అందరికి ఎలాంటి దిష్టి తగలకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈ రోజు మాస్ జాతర, కో ప్రెజెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, అంబికా దర్బార్ బతి అండ్ దుర్గానే. స్పెషల్ పార్ట్నర్ స్నేహ స్నాక్స్టర్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్.